శివుడు ఒక భిక్షగాడిలాగా అంజనాదేవి ఇంటికి ఎందుకు వచ్చాడో మీకు తెలుసా? కేసరికి మరియు అంజనాదేవికి వివాహం జరుగుతుంది. కానీ అంజనాదేవికి సంతానం మాత్రం అస్సలు కలగదు. సంతానం కలగడం కోసం శివుడికి తపస్సు చేస్తూ ఉంటుంది. ఒకానొక రోజు వాళ్ళ ఇంటికి ఒక భిక్షగాడు వస్తాడు. అమ్మా, నాకు ఆకలి వేస్తుంది, తినడానికి ఏమైనా పెడతారా అని అంజనాదేవిని అడుగుతాడు. సరే అని లోపలికి ఆహ్వానించి విందు ఏర్పాటు చేస్తుంది. అయ్యా, భోజనం అయ్యింది, వెళ్లి చేతులు కడుక్కుని రండి, భోజనం వడ్డిస్తాను అని అనగా అప్పుడు భిక్షగాడు కోపంతో చేతులు కడుక్కోమని నువ్వు నాకు చెబుతున్నావా? నేను ఏమి చేయాలో ఏమి చేయకూడదో నాకు తెలుసు. నేను నా జీవితంలో ఇంతవరకు చేతులు కాదు కదా, కనీసం నోరు కూడా కడగలేదు. ఇప్పుడు కూడా చేతులు కడుక్కోకుండానే ఇలానే తింటాను అని కూర్చుంటాడు. శివుడి కోసం ఏర్పాటు చేసిన సింహాసనం మీద ఆ భిక్షగాడు కూర్చొని ఆహారం వడ్డించు అని గర్వంతో అంటాడు. అతిథిని ఏమీ అనకూడదు అని ఆహారం వడ్డిస్తుంది. అతను ఆహారం తింటూ నోటిలో నుండి కింద ఊస్తూ థూ థూ, దీంట్లో ఉప్పు లేదు, కారం లేదు అని సొట్టలు పెడుతూ నీకు అస్సలు వంట చేయడం వచ్చా రాదా అంటూనే అక్కడ శివుడికి పెట్టిన ఆహారం కూడా అంతా తింటాడు. అస్సలు ఏం వంటలు ఇవి అని అంటూనే మొత్తం అంతా తింటూ ఉంటాడు. అంజనాదేవికి కోపం వస్తూ ఉంటుంది, కానీ అతిథిని ఏమీ అనలేకపోతుంది. భోజనం చేశాక లెగసి నీ చేతి భోజనాన్ని నేను తిన్నాను కాబట్టి ఏదో కొంచెం పుణ్యం నీకు వస్తుందిలే. ఇదే ఆహారం ఆ శివుడు గనక తింటే నీకు పుణ్యం కాదు కదా, ఆయన శాపం నీకు తగులుతుంది అని నవ్వుతూ ఆమెను అవమానిస్తాడు. అది వినగానే ఇక అంజనాదేవి కోపం ఆపుకోలేక నమస్కరించి కోపంతో మీరు గనక ఇంకొకసారి నా మహాదేవుడి గురించి మాట్లాడితే అని అనే లోపే ఆ భిక్షగాడు ఒక్కసారిగా శివుడిలాగా మారిపోతాడు. ఆయన నుండి దివ్యమైన తేజస్సు వెదజల్లుతూ ఉంటుంది. శివుడు ఆమె ముందే ఉన్నా కూడా అంజనాదేవికి ఆ తేజస్సు వలన శివుడి రూపం అస్సలు కనబడదు. అమ్మా అంజనా, నువ్వు నా కోసం ఎంతో కఠోరమైన తపస్సు చేస్తున్నావు. నీ భక్తిని నీ ప్రేమను పరీక్షించడానికే నేను ఇలా చేశాను. నువ్వు నా కోసం కఠోరమైన తపస్సు చేశావు కాబట్టి నా అంశతో నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు. అతడు నా అంత శక్తివంతుడిలాగా ఉంటాడు అని వరం ఇస్తాడు. అసలు హనుమంతుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై భజరంగబలి అని కామెంట్ చేయండి. జై భజరంగబలి.